అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 9 మరొకెత్తనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో ఉండే ట్విస్ట్లు అన్ని ఇన్ని కావనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో 7వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా గార్డియన్ ఏరియాలో కూర్చోబెట్టారు. అయితే ఈ వారం మిమ్మల్ని నామినేషన్ చేసేది ఎక్స్ కంటెస్టెంట్స్ అంటూ ఈ రోజు వాళ్ళని ఎవరు వెన్నుపోటు పొడిచారనేది మీకు వెన్నుపోటు పొడిచి తగిన కారణాలు చెప్తాడంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఈ కిందలో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా ప్రియా, అలాగే శ్రీజ, ఫ్లోరా, మర్యాద, మనీష్ వీళ్ళ నలుగురు కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక కళ్యాణ్ని శ్రీజ నామినేషన్ చేసి నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను, కానీ నువ్వు ఎవరుంటే వాళ్ళతోనే ఉంటావు, ఏది ఏమైనా నువ్వు హౌస్ కి ఎందుకు వచ్చావనేది విషయం మర్చిపోయి నువ్వు బాండింగ్ కోసం వచ్చావేమో అన్నట్టుగా కొనసాగుతున్నావు. సో నువ్వు మాస్క్ గేమ్ ఆడుతున్నావు అనిపించింది కళ్యాణ్, అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను. హౌస్ లో ఉన్నంతసేపు నీ అంత మంచోడు లేడనుకున్నాను, కానీ నేను ఎప్పుడైతే హౌస్ నుంచి బయటికి వెళ్ళానో అప్పుడు నీ అంత చెడ్డోడు లేడు, నీలా నటించేది ఎవరికి రాదు అంటూ నేను నిన్ను నామినేషన్ చేస్తున్నానంటూ శ్రీజ కళ్యాణ్ ని నామినేషన్ చేసింది. ఇందులో భాగంగానే ఎవరు ఊహించలేనట్టు ఇమాన్యుయల్ మరొకసారి తనూజాని వెన్నుపోటు పొడిచాడనే చెప్పాలి. ఇక ఇమాన్యుయల్ తనూజాని నామినేషన్ చేసి చెప్పిన పాయింట్ ఏంటంటే, తనూజ నువ్వెందుకో సేఫ్ గేమ్ ఆడుతున్నావేమో అనిపించింది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, నేను నిన్ను నామినేషన్ చేయడానికి నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయని. ముఖ్యంగా నువ్వు ఏదైతే ఆయిషా విషయంలో అన్డిజర్వ్ అని ఇచ్చావో అది నాకు నచ్చలేదు. పైగా ఆయన దానికి కాని దానికి అరుస్తా ఉంటావు. ముఖ్యంగా నీ గేమ్ నేను ఇంకా చూడలేదు, సో నీ గేమ్ నేను ఇంకా చూడాలనుకుంటున్నానంటూ ఇమాన్యుయల్ ఈ పాయింట్ చెప్పి తనుజాని నామినేషన్ చేశాడు. అయితే తనుజ, నేను చాలా మందిని నమ్మి మోసపోయాను, కానీ నీ అంత నమ్మి మోసపోయింది ఇదే మొదటిసారి. నమ్మినందుకు బాగా గుణపాఠం ఇంకొకసారి నిన్ను నమ్మితే చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటానంటూ తనుజ అయితే ప్రోమోలో మాట్లాడినట్టు కనిపించింది. ఏది ఏమైనా సరే ఇమాన్యుయల్ అలా తనుజాని నామినేషన్ చేయడం అస్సలు బాలేదని చెప్పాలి. ఎందుకంటే తను పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు తనుజాతోనే ఉంటాడు, అలాంటిది తనుజాని నామినేషన్ చేశాడు. మరి మొత్తానికి శ్రీజ నామినేషన్ కరెక్టా లేకపోతే ఇమాన్యుయల్ నామినేషన్ తప్ప అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.